ఖాళీ స్థలాల పన్నులను ముక్కుపిండి వసూలు చేయడానికి సిద్ధమవుతున్నారు అధికారులు. మొండి బకాయిలుంటే స్థలాలు స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. రికమెండేషన్లు చేసినా రాజకీయ జోక్యం చేసినా పట్టించుకోమని అంటున్నారు. కాకినాడ కార్పొరేషన్లో ఖాళీ స్థలాల బకాయిలు భారీ ఎత్తున పేరుకుపోయాయి. వీటిని వసూలు చేయడం రెవెన్యూ శాఖకు పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే కార్పొరేషన్ నిధుల లేమితో కొట్టుమిట్టాడుతోంది. పనులు చేసిన కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. కార్పొరేషన్కు జనాలు దాదాపు 20 కోట్ల బకాయిలు పడ్డారు. ఏళ్ల తరబడి వాటిని పట్టించుకోవడం లేదు. అడిగినా సమాధానం ఉండడం లేదు. కొందరు అధికారులు కూడా అలాంటి వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తమకొచ్చే నష్టమేమీ లేదు కదా అని సీరియస్గా తీసుకోవడం లేదు. దాంతో ఏళ్ల తరబడి బకాయిలు పెరిగిపోతున్నాయి. కార్పొరేషన్ రోజువారీ వ్యవహారాలు నడవాలంటేనే కష్టంగా మారింది. ప్రస్తుతం కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ ఉన్నారు. కమిషనర్ బదిలీ అయినప్పటికీ ఇంకా ప్రభుత్వం ఎవరినీ నియమించలేదు. దాంతో ఖాళీ స్థలాల బకాయిలు వసూలు చేసేందుకు కలెక్టర్ కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. కాకినాడ కార్పొరేషన్లో 4000 ఖాళీ స్థలాల అసెస్మెంట్లు ఉన్నాయి. అసలు యజమాని వివరాలు లేనివి 1500 వరకు ఉన్నాయి. ప్రతి ఏడాది 6 కోట్ల వరకు నిధులు రావాల్సి ఉంది. కానీ అందులో 20% కూడా రావడం లేదు. దీంతో కఠిన చర్యలకు సిద్ధమయ్యారు కలెక్టర్. బకాయిలు చెల్లించని అసెస్మెంట్లను రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 25లోపు బిల్లులు క్లియర్ చేయకపోతే ప్రభుత్వం ఆ స్థలాలను స్వాధీనం చేసుకుంటుందని కలెక్టర్ హెచ్చరించారు. ఆ వేకెంట్ ల్యాండ్ సంబంధించి టాక్సేషన్ 100% కలెక్ట్ అయితే దాని క్లీనింగ్ సంబంధించి మనకు కొంత రిసోర్సెస్ వస్తాయి. ఇట్ ఈస్ ఫర్ యువర్ ఓన్ సిటీ. సో అదర్వైజ్ వీ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఇష్యూయింగ్ నోటీసెస్. అండ్ ఏవైతే వేకెంట్ ల్యాండ్ సంబంధించి ఎవరు క్లెయిమ్ చేయకపోతే, ఇది మాదని చెప్పి ఎవరు క్లెయిమ్ చేయని పక్షంలో ఎందుకు అలా ఖాళీ పెట్టాలి? గవర్నమెంట్ కెన్ టేక్ ఓవర్. సో గవర్నమెంట్ దానికి సంబంధించిన నోటీస్ ఇవ్వటం కానీ లీగల్గా ఎలా ముందుకెళ్లాలో విల్ స్టార్ట్ దట్ యాక్షన్. అండ్ ప్లీజ్ నోట్ దట్ వీ విల్ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ 25th of November. సో దయచేసి ఆ డెడ్ లైన్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. కలెక్టర్ పెట్టిన కొత్త రూల్స్తో పెండింగ్ బకాయిలు చెల్లించి తీరాల్సిన పరిస్థితి వచ్చింది. నిషేధిత జాబితాలో తమ భూములు ఎక్కడ చేర్చుతారనే భయంతో పన్నులు కట్టేందుకు పలువురు ఖాళీ స్థలాల యజమానులు సిద్ధమవుతున్నారు.